అవసరం. బాప్తిస్మము ద్వారా నీ పాపమును కడిగి వేసుకోవడం అవసరం. బాప్తిస్మము లేకపోతే నీ జీవితంలో పరిపక్వత చెందిన అనుభవంలోనికి రెండవ అడుగు నీవు వేయలేవు. మొట్టమొదటి అడుగు బాప్తిస్మము. ఆ బాప్తిస్మము పొందిన తరువాత నీవు ఆత్మ స్వరూప్యతలోనికి, ఆత్మ నడిపింపులోనికి వస్తే నీవు నిత్యత్వము కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉంటావు అనే విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేశారు. అన్యుడు కలిగిన అనుభవాల్ని ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా నువ్వు కూడా అయ్యే అనుభవాలు చెప్పుకుంటా వస్తే అది సాక్ష్యం ఎలా అవుతుంది? సాక్ష్యం అంటే నీ యొక్క సాక్ష్యం విశ్వాస జీవితం, దేవుణ్ణి కలిగినటువంటి నీ ఆధ్యాత్మిక జీవితం వినేవారికి దేవుని గురించినటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. దేవుని యొక్క ప్రేమను నీ సాక్ష్యంలో వ్యక్తపరచాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అనేది నీ యొక్క అనుభవాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అది సాక్ష్యం అంటే.